హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. వీకెండ్ వస్తే చాలు ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఎప్పుడు వెళ్ళిందో తెలీదు. కారు వేసుకుని నలుగురం ఇలాగా బయట పడిపోవాల్సిందే. లేదనుకోండి మనం పిల్లలతోటి ఎనర్జీని ఈ 4 గోడల మధ్య భరించలేమన్నమాట. ఇంకా సాటర్డే సండే వచ్చిందంటే ఈ 4 గోడల మధ్యలో అపార్ట్మెంట్ మధ్యలో మేము ఉండలేకపోతున్నాం. ఎలైన్కి వెళ్దామని చెప్పేసి ఎలైన్ జూ వైపుకి మా ప్రయాణం ఇప్పుడు కొనసాగిస్తున్నాం. సో వెళ్తున్నప్పుడు ఈ రోడ్లు, ఈ ఎడార్ల మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తేనే మనకి మతిపోతుందన్నమాట. అసలు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కారులో ఎలా ప్రయాణం చేయగలుగుతున్నాము. అసలు ఏ సదుపాయాలు లేని టైంలో ఈ ఎడారుల మధ్యలో ఇటువంటి రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎలక్ట్రిసిటీ, ఇలాంటి ఫ్లైఓవర్స్, మెయిన్గా ఇక్కడ ఫ్లైఓవర్స్ యూఏఈలో ఎన్ని ఉంటాయంటే అసలు ఇటు నుంచి ఇటు గూగుల్ మ్యాప్స్ లేకపోతే మన పరిస్థితి ఏంటి అన్నది మా ఆలోచన ఎప్పుడు కూడా. గూగుల్ మ్యాప్స్ ఉంటేనే మేము అప్పుడప్పుడు ఏదో ఒక ఫోర్క్ దగ్గర మిస్ అవుతూ ఉంటాము రూటు. సో ఇలాంటి గూగుల్ మ్యాప్స్ లేని టైంలో అసలు జనాలు ఎలా బతికేవారబ్బా అని ఆలోచించుకుంటేనే అసలు మన మబ్బులు విడిపోతున్నాయి అన్నమాట. సో అట్ లాస్ట్ ఎలైన్ జూకి అయితే వచ్చేసాము. ఇది ఆల్మోస్ట్ మాకు 1.5 hour పట్టింది ఇంటి దగ్గర నుంచి. సో ఇలా ఎలైన్ జూ ఎంటర్ అయ్యాక ఎంత దూరం వెళ్ళినా పార్కింగ్ స్పేస్ రాదే. ఆల్మోస్ట్ ఒక 2 to 3 kilometers లోపలికి వెళ్ళిన తర్వాత కానీ మాకు పార్కింగ్ స్పేస్ కనిపించలేదు. సో ఈ ఎలైన్ జూ లోపల విశేషాలు ఏంటో ఈరోజు మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఇదే ఎలైన్ జూ. ఇక్కడ టికెట్స్ కొనుక్కోవడానికి కౌంటర్ ఫ్రంటే ఉంటుందన్నమాట. సో ఇక్కడ టికెట్స్ తీసుకుంటూ ఉన్నాము. ఈ లోపల మా పిల్లలు అటు ఇటు ఎగురుతూ గంతుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలైన్ జూ లోపలికి ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అయిన తర్వాత లోపల కూడా బగ్గీ కోసం మేము టికెట్ తీసుకున్నాము. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్పేస్లో ఉంది. సో ఇలాంటి బగ్గీ కార్స్ ఎక్కితే ఈజీగా ఉంటుంది, పిల్లలతోటి మేము నడవలేము అని చెప్పేసి. సో ఈ బగ్గీ కార్ టికెట్ కూడా తీసుకుని 5 spotsలో వీళ్ళు మమ్మల్ని స్టాప్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్పాట్. సో ఇక్కడ మేము వెళ్ళంగానే ఫస్ట్ చీతా కనిపించింది. సో ఈ చీతా మా కోసమే ఎదురైనట్టుంది, లేకపోతే అది ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు. ఎందుకంటే మనం చాలా దూరంగా ఉన్నాము. అండ్ అంత దూరంగా ఉన్నప్పుడు అది అటువైపు కనుక ఉండుంటే మనకు అసలు కనిపించదు. సో లక్కీగా మేము వెళ్ళంగానే మాకు ఫస్ట్ కనిపించింది, ఎదురైందనమాట, హాయ్ చెప్పింది. సో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ స్పాట్కి వెళ్ళిపోదామని సెకండ్ స్పాట్కి వెళ్ళాము. సెకండ్ స్పాట్లో మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత అక్కడ కొన్ని జిరాఫ్స్ అన్నీ ఉన్నాయి. సో జిరాఫ్స్ కోసం మళ్ళీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ ఇంకొక స్పెషల్ టికెట్ కొనుక్కుని ఎంటర్ అవ్వాలి అన్నారు. ఇంకా మేము లోపలికి ఎంటర్ అవ్వలేదు. సో బయట నుంచే ఇలా చూసాము. నెక్స్ట్ అక్కడే ఇంకొక వైపు హిప్పోపటమస్ ల్యాండ్ కూడా ఉంది. సో అక్కడ హిప్పోస్ ఉన్నాయి. సో హిప్పోస్ని మేము బాగా దగ్గరగా చూసిన ఫీలింగ్ అయితే బాగా అనిపించింది. హిప్పోస్ స్విమ్ చేస్తుంటే చాలా లైవ్లీగా ఉందన్నమాట. పిల్లలు అది చూసి బాగా ఎంజాయ్ చేశారు. సో మేమైతే అది రికార్డ్ చేయడానికి ట్రై చేసాము. అండ్ హిప్పోస్ ఉన్నవి 2 అయినా కూడా ఇట్ వాజ్ సో లైవ్లీ. అది చూడటానికి కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత దగ్గరగా చూసేటప్పటికి ఏదో మాకు దగ్గరగా టచ్ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట. హిప్పోస్ని బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ పక్కనే మాకు పైథాన్ కనిపించింది. పైథాన్ ఇలా పడుకుని ఉంది. మధ్యలో మనకి ఒక విండో, గ్లాస్ విండో ఒక్కటే ఉందన్నమాట. ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ విండోలోంచి ఆల్మోస్ట్ దాన్ని చూస్తుంటే మనం టచ్ చేసిన ఫీలింగ్ వచ్చింది మనకి. అది కదులుతున్నప్పుడు అయితే మనకి చాలా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అంటారు చూడండి, అలాగ అయిపోయింది. సో అది కదులుతూ ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి థర్డ్ స్పాట్కి వెళ్ళాము. థర్డ్ స్పాట్లో మనకి కొన్ని వైల్డ్ యానిమల్స్ కనిపించాయి అన్నమాట. లయన్స్, వైట్ లయన్స్. అండ్ ఇది మేము చాలా దూరం నుంచి తీసిన వీడియో.
కొన్ని గొరిల్లాస్ కూడా కనిపించాయి. ఆల్మోస్ట్ మనం ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్నాము. అండ్ మనకి ఆ యానిమల్స్కి మధ్యలో ఒక గ్లాస్ విండో అండ్ అన్నీ ఉన్నా కూడా మనం ఆల్మోస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉన్నాము. సో ఇలా ఒక గొరిల్లా కొంచెంసేపు నడవడంతో మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనమాట. నెక్స్ట్ 4th స్పాట్ వచ్చేసి బర్డ్స్ అవి కనిపించాయి. ఇక్కడ లాట్ ఆఫ్ బర్డ్స్ ట్రీస్ మీద ఉన్నాయి. ఫ్లెమింగో బర్డ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్లెమింగోస్ అక్కడ ఉన్న గ్రీన్ ఆల్గే ఉంది చూసారు. ఈ గ్రీన్ ఆల్గేని తినేసి చక్కగా అందంగా రెడ్ పింక్ షేడ్లో ఉన్నాయన్నమాట. సో అవి ఎంత అందంగా ఉన్నాయంటే నా కెమెరా ఇంకా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు కానీ బట్ ఇట్ వాస్ సో లైవ్లీ టు సీ దెమ్. నెక్స్ట్ అక్కడి నుంచి అండ్ 5th స్పాట్ వచ్చేసి డిజర్ట్ లెర్నింగ్ సెంటర్. సో ఈ డిజర్ట్ లెర్నింగ్ సెంటర్లో చాలా లెర్నింగ్ స్కోప్ ఉన్న థింగ్స్ అన్నీ పెట్టారు. సో ఈ స్కోప్ పిల్లలకి కిడ్స్కే కాదు అడల్ట్స్కి కూడా చాలా లెర్నింగ్ స్కోప్ అనమాట ఇది. సో ఇక్కడ అన్నీ తెలుసుకోవడానికి డిజర్ట్కి సంబంధించి, డిజర్ట్ యానిమల్స్కి సంబంధించి, హౌ ద డిజర్ట్స్ వర్ ఫార్మ్డ్, మౌంటైన్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, లేకపోతే శాండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎన్ని రకాల శాండ్స్ ఉన్నాయి, అసలు శాండ్స్లో ఇన్ని రకాలు ఉంటాయా అని కూడా నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఈ డిజర్ట్ యానిమల్స్ చేసే సౌండ్స్ అన్నీ వచ్చే విధంగా పెట్టారు. ఇది ఇమర్షన్ థియేటర్. ఇక్కడ వాళ్ళు డెజర్ట్ రిలేటెడ్ కొంత నాలెడ్జ్ అంతా డిస్ప్లే చేస్తూ ఉంటారు. జూ ఎంటర్ అయ్యాక అప్పుడే మాకు 4 hours అయిపోయింది. ప్రతి స్టాప్ దగ్గర అరౌండ్ 1 hour స్పెండ్ చేసుకుంటూ 5 స్టాప్స్ని కవర్ చేసాము. ఇంకా పిల్లలు నడవలేక ఎలా వస్తున్నారో చూసారా. మా పరిస్థితి కూడా అలాగే ఉందనుకోండి. ఇంకా ఎగ్జిట్ ఎటువైపు ఉందో అనుకుంటూ బయటకు వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఎగ్జిట్ వైపుకి వచ్చేటప్పుడు ఇలా కొన్ని ఫొటోస్ తీసేసుకుని మళ్ళీ ఎప్పటికి వస్తామో అని వచ్చేసాం అనమాట. సో ఓవరాల్గా ఈ జూ ఎక్స్పీరియన్స్ అయితే పెద్దవాళ్ళకి సఫారీ టికెట్ తీసుకుని ఎంటర్ అయితే బాగుంటుందండి. అండ్ సఫారీ టికెట్ కాస్ట్ చాలా టూ మచ్ ఉంది. అరౌండ్ 210 dirhams ఉంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో మేము ఇంకా కార్లో ఇంటికి బయలుదేరిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.